హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన జంట నగరాల గుండెలను ఉలిక్కి పడేలా చేసింది. నిర్మాణాల నాణ్యతపై, నిబంధనల అమలుపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది. ఒకవైపు నగరం శరవేగంగా విస్తరిస్తోంది, మరోవైపు అందుబాటులో ఉన్న అతి తక్కువ స్థలంలోనే భారీ భవనాలు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణాలు మరోలా ఉండటం ఇప్పుడు అధికారులకు సవాల్గా మారింది. గచ్చిబౌలిలో జరిగిన ఘటనతో ఇలాంటి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఘటనపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 50 గజాల స్థలంలో భారీ ఇళ్లను, భవనాలను నిర్మించే వ్యవహారాలపై ఇక యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే చిన్న స్థలం ఉందని ఇష్టానుసారంగా భారీ నిర్మాణాలు చేపడితే ఇక ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సంకేతాన్ని హైడ్రా ఇచ్చింది. గచ్చిబౌలి ఘటన ఒక్క ప్రాంతానికే పరిమితమైపోతుందా, లేక జంట నగరాల్లోని ఇలాంటి నిర్మాణాలపై కూడా చర్యలు మొదలవుతాయా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకొచ్చింది. హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ నిర్మాణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో ఉన్న చిన్న స్థలంలోనే ఎక్కువ అంతస్తులు నిర్మించాలనే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. అతి తక్కువ స్థలంలో చేపట్టే భవన నిర్మాణాలు ఎంత ఎత్తుకు వెళ్తుందన్నది మాత్రమే కాదు, ఆ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా, భవన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా, అనుమతులకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. గచ్చిబౌలి ఘటన తరువాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు తక్కువ స్థలంలో భారీ నిర్మాణాలపై మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. 50 గజాల స్థలంలో నిర్మించే ఇళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం, చిన్న స్థలాల్లో భారీ నిర్మాణాలపై హైడ్రా ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెబుతోంది. మరో ముఖ్యమైన విషయం, గచ్చిబౌలి మాత్రమే కాదు, జంట నగరాల్లో ఇలాంటి నిర్మాణాలపై కూడా దృష్టి పెడతామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు చిన్న స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన వారిలో ఆందోళన మొదలైంది. అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే హైడ్రా చర్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఎలాంటి భవనాలను టార్గెట్ చేస్తారు, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కూడా చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గచ్చిబౌలి ఘటన ఒక భవనం కూలిన ఘటన మాత్రమే కాదు, లోపాలతో కూడిన నిర్మాణ వ్యవస్థపైన ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. నిర్మాణ నిబంధనలు పాటించకుండా భవనాలు నిర్మిస్తే అవి పూర్తయిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే నిర్మాణ దశలోనే వాటిని గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. గ్రేసీ, ఇవాళ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, అంజయ్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఇటు ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 50 గజాల స్థలంలోనే ఈ యొక్క G+7 అపార్ట్మెంట్ యొక్క నిర్మాణం చేస్తున్నారు. కేవలం ఒక ఇల్లుని నిర్మించుకున్నటువంటి స్థలంలో మాత్రమే ఇటు మొత్తం 7 అంతస్తుల భవన నిర్మాణం అనేది కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి అసలు భవనం ఎలా కూలిపోయిందనేటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ సైతం సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. 1:04 ప్రాంతంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా ఒక విజువల్లో చూసినట్లయితే ఒక కారు ముందు నుంచి వెళ్తూ ఉంది.
అంటే రెప్పపాటులో ఒక కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు సైతం అందులోనే మట్టిలో కలిసిపోయేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇటు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఆడుకుంటారు, అపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు, యువకులందరూ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్లు అందుతోంది. సో ఆ విజువల్స్, సీసీ ఫుటేజ్ కు సంబంధించినటువంటి విజువల్స్ అనేవి సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం ఇప్పుడు చూసాము. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది, అధికారులు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు, ఇవాళ జిహెచ్ఎంసీ ఇటు సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ ఇటు వీళ్ళందరూ కూడా వచ్చి అధికారులు ఇది ఫిర్యాదు అందలేదని తెలియజేసిన నేపథ్యంలో ఇక్కడ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి మేనేజర్లు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు సార్, మీరు గతంలో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారా? అంటే ఫిర్యాదు అందిగానే వెంటనే మేము నిర్మాణం ఆపేశాము అనే విషయాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఏం చెప్తారు? నేను 3 times కంప్లైంట్ చేశానండి. వాళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో 2025 నవంబర్లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. ఓకే, చేసినప్పటి నుంచి 3 సార్లు కంప్లైంట్ చేసిన. ఒక్క కంప్లైంట్స్కి మన జిహెచ్ఎంసీ నుంచి రెస్పాండ్ ఎవరు అవ్వలేదు. పోలీసు ఆన్లైన్ మన 100 వాళ్ళు మాత్రం రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిపోయిన తర్వాత ఒక సెకండ్ కంప్లైంట్లో ఒక 20 days మాత్రము స్టాప్ చేశారు వర్క్. 20 days తర్వాత మళ్ళీ రీకంటిన్యూ అయింది. ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ నేను మున్సిపాలిటీకి కంప్లైంట్ చేసిన, జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అదే హైడ్రాకి అయితే కంప్లైంట్ చేయలేదు, జిహెచ్ఎంసీ దాకా వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమంటారంటే ఈవెన్ అటు కమిషనర్ కూడా వచ్చి ఆమె తెలియజేస్తూ ఉన్నారు, మాకు ఫిర్యాదు అందిన తర్వాత వెంటనే నిర్మాణాన్ని ఆపివేశాము, 4 రోజుల నుంచి జరగట్లేదు, నిన్ననే జరిగింది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అది టోటల్లీ అబద్ధం అండి, కంప్లీట్లీ అబద్ధం. అది మేడం చెప్పింది అబద్ధము. వాళ్ళు రాలేదు, ఆపలేదు. ఈ వర్క్ నేను ఆపాను. ఇది పోలీసు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నందుకు వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడితే పోలీసు వాళ్ళు గట్టిగా మాట్లాడిన తర్వాత 20 రోజులు వర్క్ ఆగింది. అది పోలీసు వాళ్ళ నుంచి మేనేజ్ చేయగలిగారు. జిహెచ్ఎంసీ నుంచి ఎవరు ఏం రాలేదు, హైడ్రా నుంచి ఎవరు రాలేదు, సిసిఎస్ నుంచి కూడా ఎవరు రాలేదు. ఓన్లీ పోలీసు వాళ్ళు మాత్రమే ఆపగలిగారు. సార్, ఏం చెప్తారు సార్, నిజమేనా అధికారులకు చెప్పిన వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపేసామని అంటున్నారు? ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఏప్రిల్లో కంప్లైంట్ ఇచ్చాము, లాస్ట్ ఇయర్ ఇచ్చాము. ఏప్రిల్ అఫీషియల్ కంప్లైంట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు మేడం ఏమంటున్నారంటే మేము ఆపిచ్చాము 4 months తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశారంటున్నారు. బట్ 7th floor అయితే కన్స్ట్రక్షన్ చేసేసారు వాళ్ళు. 45 square yards లో 7 floorలు కట్టారు. 7 floorలు కట్టిన తర్వాత ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరగగానే అందరూ వచ్చారు, రియాక్ట్ అయ్యారు. సో కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ బెడ్ బాడీస్ బయట తీశారు. సో వాళ్ళు రాకముందే మా అపార్ట్మెంట్ లో మా 4th floor వాళ్ళకి ఇంజూరీ అయితే మేము వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఇవన్నీ జరిగాయి. వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఏమంటున్నారంటే చూస్తాం, మేము ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ ఉన్న అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అన్ని కూడా మేము డిమాలిష్ చేస్తామని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అట్లాగే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఈ లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చారు. అందరూ వచ్చి చూసి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ నాలాస్ అని క్లోజ్ చేశారు, నాలా పైన కట్టారంటున్నారు. వాళ్ళు కూడా కరెక్ట్ క్లారిటీ లేదు అది ఇంకాను. అయిన తర్వాత వాళ్ళు ఒకసారి రేపు ఎల్లుండి అంతా మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ రెడీగా అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ కూడా రేపు కొలగొడతాం అంటున్నారు. అది కాకుండా ఇంకా ఇలాంటి అనాథరైజ్ బిల్డింగ్ ఏమున్నా కూడా డిమాలిష్ చేస్తామని హామీ ఇచ్చారు. 1 year బ్యాకే మీరు లోకల్ ఎమ్మెల్యేని కూడా కలిసామన్నటువంటి విషయానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఇది బ్యాక్ ఎండ్ లో మాఫియా జరుగుతుందని అంటున్నారు. ఎంతవరకు ఐడియా లేదని మళ్ళీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. మాకు అంత లోతుగా మేము వెళ్ళట్లేదు. మాఫియా ఎక్కడనూ జరగట్లేదు, మాఫియా వాళ్ళ నుంచి జరుగుతుంది. లీడర్స్ నుంచి మాఫియా, లీడర్స్ లేకపోతే మాఫియా ఎటుకెళ్ళి జరుగుతుంది. నేను వెళ్ళి ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. నేను పోయి నేను ఎమ్మెల్యేని కలిశాను. నేను ఎమ్మెల్యే వాళ్ళకి అయిందో తెలియదు, ఇక్కడ జరిగిన తర్వాత అందరూ వచ్చారు. సో అది మొత్తానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు, మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా సరే వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. ఇక్కడ నిన్న మాత్రమే నిర్మాణం స్టార్ట్ అయింది, అంతకు ముందు దాన్ని సీజ్ చేశామన్నటువంటి చెబుతున్నటువంటి మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. గతం నుంచి 1 year నుంచి కూడా ఇక్కడ వర్క్ అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఎమ్మెల్యేతో పాటు అటు సిఎంసి కమిషనర్ ఇక్కడికి రావడం జరిగింది. సృజన పరిస్థితిని సమీక్షించారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే 40 గజాలు 50 గజాల స్థలంలో నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగిందో సో వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేశారు. మానిటరింగ్ చేసి 4 భవనాలను కూల్చివేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఒకసారి ఆ విజువల్స్ కనుక చూసినట్లయితే
సో ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో విత్ ఇన్ సెకండ్స్లోనే భవనం మొత్తం నేలమట్టం అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తేనే ఒళ్ళు గగురుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం ఆ శిథిలాలను స్టిల్ ఇప్పటికి కూడా తొలగిస్తున్నటువంటి విజువల్స్ అనేవి చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఇవాళ రాత్రి అంతా ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి మొత్తం అంతా క్లియర్ చేసి సో లోపల ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా వాళ్ళందరూ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గ్రేసి, థ్యాంక్ యూ రత్నకుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.